హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూస్ గురించి మాట్లాడుతున్నాం. అయితే డే 25th డే ఎట్లా జరిగింది, ఫ్రైడే. సో సాటర్డే సండే వచ్చేస్తుంది. కింగ్ నాగార్జున గారు ఎలిమినేషన్ ఎవరు చేయబోతున్నారు అనేది కూడా మనం గత 3 సార్లు చెప్పినవి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయ్యాయి. ఫస్ట్ బేబక్ అనుకున్నాం, అయింది. సెకండ్ శేఖర్ భాష అనుకున్నాం. థర్డ్ కూడా అభయ్ని అనుకున్నాము, ఎందుకంటే సెల్ఫ్ నామినేటెడ్ కాబట్టి అది అయింది. బట్ ఈసారి కొంచెం టిపికల్గా డిఫికల్ట్గా అనిపిస్తుంది. సస్పెక్ట్ చేయగలుగుతున్నాం కానీ పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నాం. అండ్ మోర్ ఓవర్ మాకు కూడా సరైన ఇన్ఫర్మేషన్ రావటం లేదు. ఎందుకంటే బనిజాయ్ టీం అండ్ బిగ్ స్టార్ మా టీం కూడా ఎలా ప్లాన్ చేస్తున్నారంటే, ఒక్కొక్కసారి స్క్రిప్ట్ ప్రకారము, ఒక్కోసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రకారము, ఇంకోసారి SMS ఓటింగ్ ప్రకారం కూడా చేస్తున్నారు. అయితే ఈసారి ఆ హిట్ లిస్ట్లో మణికంఠ, ఆదిత్య ఓం, పృథ్వీ అండ్ సోనియా కూడా ఉన్నారు. సో సోనియా మీద ఎక్కువగా యాంటీగా వస్తుంది. సో సోనియాకి SMS సపోర్ట్ తగ్గుతుంది. పృథ్వీ కన్నా డౌన్ అయింది. బట్ పృథ్వీయా, మణికంఠన, ఆదిత్య ఓం ఈ వీక్లో ఓవరాల్గా బాగానే పెర్ఫామ్ చేశారు. అండ్ మణికంఠ కూడా ఫ్రాంక్గా ఫెయిర్గా ఉండడానికి ట్రై చేశాడు. ఫ్రాంక్గా ఫెయిర్గా ఉండడం వల్ల నిఖిల్ వ్యవహారం కూడా బయటకు వచ్చేసింది. నిఖిల్ కూడా మొత్తం టీం అంతా, హౌస్ అంతా ఒకేలా చేద్దాము, బయట నుంచి వైల్డ్ కార్డ్ ఏంటిని రానివ్వకుండా చేద్దామన్న నిఖిల్ ఇక్కడికి వచ్చేసరికి క్లాన్ విధంగా ఆడుదామని డబుల్ గేమ్ స్టార్ట్ చేశాడు. దానికి సంబంధించి సీతక్క ఫుల్ క్లారిటీ కూడా డిస్కషన్ పెట్టింది, ఆర్గ్యూ చేసింది, మనకి క్లియర్ కట్. అయితే నిన్న సౌండ్స్ ప్రకారం ఏదైతే ఆ సౌండ్స్ వినపడిన సౌండ్స్ జంతువుగా, హెలికాప్టరా, ఫ్లైట్ ల్యాండింగా, కారు బ్రేక్సా, రకరకాల సౌండ్స్ని రాయడంలో కూడా మరలా నిఖిల్ టీం, శక్తి టీం విన్ అయింది. మేబీ కొంచెం ఈ గ్రాసరీస్, రేషన్ ఇవన్నీ కూడా పొందడం చూశాము. కాకపోతే అంత రసవత్రంగా ఏమీ అనిపించలేదు. గేమ్స్ మాత్రం మనకి కిడ్స్ సంబంధించిన గేమ్స్ లాగా కొంచెం ఉత్సాహంగా బాగానే అనిపించాయి. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారనేదే అత్యంతంగా అందరినీ దొలిచివేస్తున్న అంశము. చూద్దాం, అది కొద్దిగా టిపికల్గా ఉంది. కానీ ఈ వారం కింగ్ నాగార్జున గారు బిగ్ బాస్ సూచనల మేరకు, లేదంటే టీం సూచనల మేరకు ఒక విధంగా బాగా క్లాస్ తీసుకొని కొంతమంది మీద ఎట్లాగా దురుసుగా ప్రవర్తించారు, ఏ దాంట్లో అంశంలో పార్షియల్ ప్రదర్శించారనే దాని మీద కూడా క్లాస్ పీకుతారని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఎందుకంటే నిఖిల్ కూడా ఆ సౌండ్స్ వచ్చే ముందు స్టేజ్ మీదకి వెళ్ళే అంశంలో ప్రేరణ, పృథ్వీ వచ్చారు కానీ ఫస్ట్ రౌండ్లో సోనియా రాలేదు. బట్ సోనియా పేరు కూడా చెప్పేశాడు. అంత ప్రియారిటీ, అంత ఇది ఎందుకు? నిఖిల్కి, సోనియాకి, పృథ్వీకి మధ్యలో అంత ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడడానికి గ్రూప్ మైండ్ గేమ్లు స్టార్ట్ అయ్యాయా అంటే అక్కడే స్టార్ట్ అయ్యాయి. క్లియర్. సో మొత్తం మీద ఇవాళ ఎవరు రేపు సండే ఎలిమినేట్ ఎవరు అవుతారనేది కొంచెం ఉత్కంఠ అయినప్పటికీ అందరూ బాగానే పెర్ఫామ్ చేశారు. ఎవరైతే లీస్ట్గా అనిపించారో వాళ్ళు బాగా ఆడారు. ప్రేరణ ఈ వీక్లో బాగా ఆడింది. ఆదిత్యవం బాగానే ఆడారు. మణికంఠ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పర్ఫార్మెన్స్ ఇవ్వని వ్యక్తి ఎవరు ఉన్నారంటే సోనియానే. పృథ్వీ కూడా పెర్ఫామ్ చేసేసాడు. ఆ బెలూన్ బ్లాస్ట్ గేమ్లో, ఎక్కువసేపు హోల్డ్ చేసే గేమ్లో బాగానే ఆడాడు. ఓవరాల్గా చూస్తే నబీల్ కూడా ఫుడ్ గేమ్లో బాగానే పర్వాలేదు అనిపించాడు. అండ్ బాగా పెర్ఫార్మెన్స్ ఇవ్వని వ్యక్తి పెద్ద సోనియాగానే అనిపిస్తుంది. ఫుడ్ గేమ్లో ఒక్కటే పార్టిసిపేట్ చేసిన, మిగతావన్నీ కూడా వీళ్ళని మెస్మరైజ్ చేసి ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తుంది. అట్ ది సేమ్ టైం నిఖిల్ కూడా అదే గేమ్ ప్లే చేస్తున్నాడు. అందరితోనూ అదిగా ఉంటూనే పర్సనల్గా వచ్చేసరికి సెల్ఫ్ గేమ్ స్టార్ట్ చేసేస్తున్నాడు. అది క్లియర్ కట్గా మొన్న తెలిసిపోయింది. చూద్దాం. ఇంకా దీంతో పాటు నిఖిల్, నైనికా వ్యవహారం సోనియాకి ఇబ్బంది కలిగిస్తుందా అనే దాని మీద కూడా టాక్స్, బాగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నెక్స్ట్ వీక్లో ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటి? అసలు యష్మి కూడా శక్తి టీంలోకి వచ్చింది శక్తిని గెలిపించడానికా, లేదంటే కాంతారని పైకి లేపడానికా అనేది కూడా చాలా మైండ్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఇవన్నీ మీకు కూడా వాస్తవం అనిపిస్తే కామెంట్ చేయండి. కాదనిపించినా కూడా మాకు సజెస్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే మాకు తెలియపరచండి. మేము మీకు తగ్గట్టుగా మీకోసం ప్లాన్ చేయాలని చూసుకుంటున్నాం. మీకు నచ్చేలాగా వీడియో చేయాలని కూడా చూస్తున్నాం. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. బాయ్.